తిమ్మాపూర్ టు పోరండ రోడ్డును తిమ్మాపూర్ టు పోరండ రోడ్డును తిమ్మాపూర్ టు పోరండ రోడ్డును కాంగ్రెస్ వద్దు రాజాయన కాంగ్రెస్ 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 గవర్నమెంట్ ఆడుతున్నప్పుడు కూడా 2 లక్షల రూపాయలు తీసుకురాని పరిస్థితులు ఉండి వచ్చిన నిధులను తిమ్మాపూర్ నుంచి పోరాడడానికి 2 కోట్ల రూపాయలు రసమయ్య బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మా ఎంపీపీ వనితా దేవేంద్ర గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఫండ్స్ అన్నట్లే ఉన్నాయి. ఒక తిమ్మాపూరే కాదు, ఇవాళ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో మానకొండూరులో అనేక పనులు ఆగిపోయింది. గన్నేరవరం 70 కోట్లు తీసుకొస్తే అవి కూడా పక్కన పెట్టుడు. ఇలా ఏమైందంటే ఎమ్మెల్యే గారు గ్రామాలలో తిరగకుండా చేయడమే మా అఖిలపక్ష నాయకుల బాధ్యతగా తీసుకుంటాం. ఇలా మా అఖిలపక్ష నాయకులు అందరూ కూడా ఒక మండల స్థాయిలో అఖిలపక్షం ఉంటుంది, నియోజకవర్గ స్థాయిలో అఖిలపక్షం ఉంటుంది. ఎమ్మెల్యే ఎక్కడ తిరుగుతాడో, ఆయన ఏం చేస్తాడో, ఎందుకు గెలిచిండు, ఎందుకు హామీలు ఇచ్చిండు, ఎన్ని దొంగ హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు పోయినాయి, 24 420 హామీలు పోయినాయి. మెయిన్ రోడ్ స్టేజ్ నుండి కొరంల రోడ్డు వరకు నాణ్యత లేని రోడ్డును అప్పుడున్న పాలక పక్షాలు కానీ వివిధ పక్షాలకు ఎన్ని మొరపెట్టినా కూడా పట్టించుకున్నప్పటికీ మేము టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడున్న కేసీఆర్ గారి హయాంలో రసమయ్య బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము మంత్రి దయాకర్ రావు గారికి మా గ్రామ ప్రజల పక్షాన మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ యుద్ధ ప్రాతిపదికన తిమ్మాపూరు స్టేజ్ నుంచి కొరంల గ్రామం వరకు సిమెంట్ రోడ్డును 2 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. అప్పటికప్పుడు ఫైనాన్స్ అలిగేషన్ అయి టెండర్ అయి యుద్ధ ప్రాతిపదికన ఆన్లైన్ టెండర్ ద్వారా కాంట్రాక్టర్ కూడా చేజెక్కించుకున్నాడు. ఆ తదుపరి ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టు ఇలా ఆటో కార్మికులకు కానీ రైతులకు కానీ కూరగాయలు పండించుకునే ప్రతి తిమ్మాపూర్ రైతులకు ఈ రోజు పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉన్నది. ఈ రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, 15 రోజులలో రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే హైకోర్టు ద్వారా స్టే తెచ్చైనా ఇలా మేము రోడ్డు నిర్బంధం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కంపల్సరీ ఇలా ఈ మండలంలోని ప్రజాప్రతినిధులు కానీ అన్ని పార్టీల నాయకులు, తిమ్మాపూర్ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మా కార్యక్రమానికి మద్దతు పలికినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రొసీడింగ్లు కానీ ఇంకా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అని చెప్పి తప్పించుకున్నటువంటి మోసపూరిత హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దాంట్లో పరిపాలనలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కోంపల్లి గారు ముఖ్యంగా ఈరోజు తిమ్మాపూర్లో జరిగినటువంటి అఖిలపక్ష ధర్నా విషయం ద్వారా తమకి తెలియజేసిన ఏమనంటే, గతంలో వచ్చినటువంటి ప్రొసీడింగ్లకు సంబంధించినటువంటి తిమ్మాపూర్ టు కొరంల రోడ్ అయితే ఏదైతే ఉందో దాదాపు సుమారు 3 కోట్లతో మంజూరైనటువంటి రోడ్డును ఇప్పటికి కూడా ఇంకా ప్రారంభించకపోవడం ఇది తిమ్మాపూర్ మండలం మరియు మానకొండూరు ప్రజల మీద ఉన్నటువంటి వివక్షత అని దీని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కారణాలు ఏవైనా కానీ ఏ ప్రభుత్వాలైనా అధికార మార్పిడి జరిగిన వెంటనే గతంలో ఉన్నటువంటి ప్రొసీడింగ్లను నిర్లక్ష్యం చేస్తూ కావాల్సుకొని ఆ ఏరియా మీద ఉన్నటువంటి ప్రజల మీద ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని తయారు చేసేటువంటి రాజకీయం ఈసారి మేము చూస్తున్నాం.